నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే. మరి ఇవాళ అంటున్నాడు కాంగ్రెస్ను ఓడించాలి అని. నేను అడుగుతున్న కేసీఆర్, కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి మిత్రులారా? ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ను? 10 ఏళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు. ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ను? బలైన వర్గాల జనాభా లెక్కలు 60 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకోకపోతే బీసీలు వాళ్ళ జనాభాను లెక్కబెట్టి మా నిధులు మాకు ఇయ్యాలంటే అటు నరేంద్ర మోడీ ద్రోహం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి కోట్ల రూపాయలు కేటాయించి బీసీల జనాభా లెక్క కట్టండి, జనాభా ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత, నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ చేపట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ ఇంట్లోనే ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఓడితే ఎమ్మెల్సీ, సుట్టపాడు వినోద్రావు ఓడితే ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఈ పక్కనే కూతబెట్టు దూరంలో ఉన్న దయాకరావు మంత్రి అయిపోయిండు. నీ సుట్టపోళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు జరిగినాయి. 30 లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకుంటే ఏనాడైనా పోటీ పరీక్షలు నిర్వహించిన పరీక్షలు ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలకు అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు గండి కొడితే పిల్లలు రైలుకు ఎదురేగి రైలు కింద పడి చచ్చిపోతుంటే ఫ్యాన్లకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంటుంటే ఏ ఒక్కరోజైనా చంద్రశేఖరరావు ఆలోచన చేసిండా? కానీ అదే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఎల్పీ స్టేడియంలో రప్పించి వాళ్ళ కుటుంబాల సమక్షంలో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలని కేసీఆర్ అంటున్నాడంటే ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా. మేం తీసుకోలే, మా ఇంట్లో వంచుకోలే, మా ఇంటికేం మూట కట్టుకోలే. పేదోళ్లకు 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 30,000 ఉద్యోగాల వివరాలు ఇస్తా. ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్లో. అదే విధంగా ఆడబిడ్డలకు మాట ఇచ్చినాం. అత్తగారింటికి పోవాలన్నా అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద అలిగితే అమ్మగారింటికి పోవాలన్నా బస్ కిరాయిలకు కష్టం. అలిగింది కాబట్టి ఇంటి ఆయనను అడగలేదు, అత్త అసలే ఇయ్యదు. ఎట్లా చేయాలని చింత చేస్తుంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు పోవాలంటే వాళ్ళనో వీళ్ళనో సాయం అడిగే బదులు వాళ్ళ ఆత్మ గౌరవంతో తిరగాలని ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా శాఖ మంత్రిగా ఉండి 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తుండ్రు. అనా పైసా లేకుండా బాజాప్తా బస్ ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడ చెయ్యి ఆపుతురు, మా అక్కలు ఎక్కుతురు, ఎక్కడ కావాలంటే అక్కడ బస్ ఆపి దిగిపోతురు. మా